శుభ సాయంకాలము. నమస్కారం. మనం ఈ జెన్జీ ప్రొటెస్ట్ గురించి చాలా ఎక్కువ వింటున్నాం, ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తున్నాం మనం. Around the world this year, youth-led protests have reshaped the political discourse in many countries. From Kathmandu to Lima, from Rabat to Anantananarivo, Gen Z has taken the lead. ఎక్కడో ఏదో జరుగుతోంది, అది అక్కడ మనకు అంతవరకే చూపిస్తున్నారు తప్ప దాని వెనకాల కారణాలు ఏమై ఉంటాయి, ఎందుకు ఇది జరుగుతోంది అక్కడ ప్రొటెస్టు, ప్రశాంతంగా ఉన్న నేపాల్ మళ్ళా ఎందుకు అట్లుగుతోంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తే మీకు రెండు విషయాలు అర్థమవుతాయి. ఒకటి, ఎస్ఐఆర్ అనే ప్రక్రియ బంగ్లాదేశ్లో మొదలైంది. రెండవది, మొన్న అల్ఫలా యూనివర్సిటీ అల్లర్ల తర్వాత అల్ఫలా యూనివర్సిటీలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, అక్కడి నుంచి వచ్చిన డాక్టర్లు ఇంజనీర్లు అందరూ కూడా దేశ విద్రోహ శక్తులుగా ప్రవర్తిస్తున్నారు అనే దగ్గర నుంచి మొదలైనప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు మొత్తం మద్రసాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ మద్రసాలు ఎవరు రన్ చేస్తున్నారనే విషయం మీద కూలంకషంగా వెళ్ళి కొన్ని మద్రసాలు దాంతోపాటు అనుబంధమైన మస్జిదుల మీద కూడా దాడి జరగటం మొదలైంది. అంటే వెళ్ళి చూడటం కాదు ఎవరున్నారు ఏంటని, మద్రసా ప్రతి ఒక్క స్కూల్కి ఓ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు వాళ్ళు ఎవరు, వాళ్ళ పూర్వాపరాలు ఏంటి, ఈ బోర్డు రన్ చేసేందుకు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ చూస్తే చివరికి ఏం తేలుతోందంటే ప్రతి మదరసాలో కూడా ఇల్లీగలు అంటే అక్రమ వలసదారులందరూ కూడా ఈ మదరసాల చుట్టూను ఈ మస్జిదుల చుట్టూ ఉంటున్నారని తేలుతున్నప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ ఉన్నట్టుండి పై ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం మొదలెట్టారు. ఈ పై ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఏమిటి, వీళ్ళు ఉన్నదే బార్డర్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ మీద ఉన్నారు. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది 7 ప్రావిన్సెస్ నేపాల్లో. కాఠ్మండు నుంచి మన ఇండియన్ బార్డరు ఉత్తరప్రదేశ్ నుంచి దగ్గర పడుతుంది మనకి. ఇక్కడ సిమారా అనే ఒక పట్టణాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ సిరాహా అనే పట్టణం ఇక్కడ ఉంది. ఆ సిరాహా పట్టణం నుంచి మనకిది మొదలైంది. ఈ యాక్టివిటీస్ మనకు చూపిస్తోంది ఎంతసేపు జెన్జీ ప్రొటెస్ట్ అనే మాట చూపిస్తున్నారు తప్ప ఈ జెన్జీ ప్రొటెస్ట్ ఏమిటి కారణాలను చూస్తే కనుక ఉత్తరప్రదేశ్లో పైన ఉన్న బార్డర్లన్నీ కూడా నేపాల్కి ఆనుకునే ఉంటాయి. భరత్పూర్, మహారాజ్గంజ్ దగ్గర సిరాహా అనేది ఉంటుంది. ఇవి ఎందుకు చూపిస్తున్నారంటే మనం మాట్లాడుకుందాం. ఇండియాలో ఉంటే వీళ్ళకి ఇప్పుడు కొత్త భయం ఏమొచ్చిందంటే కొత్త ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 1 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఏమిటంటే అక్రమ వలసదారులు కనుక ఉంటే వాళ్ళకి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు. సో ఇది తప్పించుకునేందుకు ఈ మస్జిదులు మద్రసాలతో పాటు ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారన్న విషయం అర్థమయ్యి ఈ ఎస్ఐఆర్ నేపథ్యంలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని బొక్కలో వేస్తారన్న విషయం అర్థం చేసుకుని బంగ్లాదేశ్లో ఒక్క ప్రాంతంలో 2 లక్షల మంది ఉంటే ఇప్పుడు అక్కడ 20,000 మంది ఉన్నారు. అంటే అర్థమవుతోందా, 20,000 మంది ఉండాల్సిన గ్రామంలో 1,80,000 మంది ఎక్స్ట్రా వచ్చి ఉంటే 2 లక్షల మంది అవుతే ఇక మరి వాళ్ళు గెలవకి ఏం చేస్తారు? కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ పై భాగంలో నేపాల్లోకి అక్రమంగా తోలేందుకోసమని ఈ జెన్జీ ప్రొటెస్ట్ ఒకటి క్రియేట్ చేశారు. They have demanded accountability, they have demanded change. And today that pressure is being felt again in Nepal. The tension began on Wednesday in Samara. It is in Nepal's Bara district. Gen Z activists gathered near a local airport to oppose a planned rally by former Prime Minister KP Sharma Oli's party. Scuffles. జెన్జీ ప్రొటెస్ట్ వల్ల ఏమవుతోందంటే అక్కడ ఉన్న యూత్ని ఏదో డబ్బులు ఇచ్చో మభ్యపెట్టో మారేడికాయ చేసో వాళ్ళని ప్రొటెస్ట్లోకి ఉసిగలిపితే కనుక పోలీసులు అక్కడున్న రాజ్యాంగ బలము, అక్కడున్న పారామిలిటరీ ఫోర్సెస్, మిలిటరీ ఫోర్స్ అంతా అటెన్షను ఈ పిల్లల మీద ఉంటుంది. అప్పుడు ఈ లోపల వీళ్ళు ఇక్కడున్న ముస్లిమ్స్ అందరినీ ఆ దేశంలోకి చేర్చచ్చు అనే ఒక పరిణామం మనకి అర్థమవుతుంది. దిస్ కుడ్ బి అ కాన్స్పిరసీ థియరీ. నేను చెప్తోందంతా ట్రూత్ అని నేను చెప్పట్లేదు, కానీ ఈ యాంగిల్లో కూడా మనం ఆలోచించాలి.
ఎక్కడ అంటే చెక్కారాముడు ముడ్డి మీద కొడితే ముక్కారాముడు మూతిపళ్ళు రాలినాయి అన్నట్టు మదరసాల్ని మస్జిద్దుల్ని కనుక ఇక్కడ తనిఖీ చేయడం మొదలెడితే దీని పర్యవసానం నేపాల్లో కనిపిస్తోందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మిత్రులారా, దేశం పట్ల ధర్మం పట్ల అప్రమత్తంగా ఉంటాం మన బాధ్యత. ఈ బాధ్యతని పురస్కరించుకునే నాలాంటి వాడు ఎట్లాగో మాట్లాడుతున్నాడు. మీకు తెలిసిన విషయాలు మీరు మాట్లాడండి, ప్రజల్లోకి తేండి, దీన్ని దేశాన్ని సురక్షితంగా ఉంచుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, చెప్పిన విషయం అర్థమైనట్టయితే కనుక ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీ మిత్రులకి, మీ బంధువులకి అందరికీ దీన్ని పంపించండి. సత్యభాషానికి సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.